చూడొచ్చండి అన్నోళ్ళ అశు డైరీ ఫామ్ దగ్గరికి అయితే రావడం జరిగింది ఈరోజు వీడియో చేయడానికి. చూడొచ్చు అన్న బయట నుంచి వచ్చి అశు డైరీ ఫామ్ అన్నోళ్ళ దగ్గర అయితే హెచ్ఎఫ్ ఆవులు అయితే తీయడం జరిగింది. అన్నోళ్ళని అడుగుదాం ఏ రేట్లు పడ్డాయి అనేసి. మీకు ఈ ఆవులన్నీ తీసారన్న మీరే? 6 ఆవులు కొన్నారు. ఏ రేట్లో పడ్డాయన్న? మొత్తం పైన 1,10,15,15 అని వాళ్ళు చెప్పినారు. యావరేజ్ గా మీరు అన్ని తీయడంతో 85,000తో ఒక్కో ఆవు పడింది మీకు. నా పాలు ఏ విధంగా ఇస్తాయి అన్న వాళ్ళు చెప్పారు? ఆవులు 10 లీటర్లు ఇస్తాయి, 12 లీటర్లు ఇస్తాయి అన్నారు వాళ్ళు. నేను ఇంకేం లేదు సార్, చోట మాకు 10 లీటర్లు 10 లీటర్లు యావరేజ్ గా ఇస్తాయని మీరు వేసుకున్నారు. ఇంకోటి ఎందుకంటే మా వెళ్ళినా ఏదో నిప్పులు వెళ్ళినా కన్ను పోయినా మాది జవాబారి. ఏదన్నా ప్రాబ్లం వాళ్ళకే సంబంధం అన్న వాళ్ళకి చెప్పారు, గ్యారంటీ ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా బొమ్మనాల మండలం బుద్ధహార గ్రామం నుంచి వచ్చి ఇక్కడ కొనడం జరిగింది అన్నోళ్ళ దగ్గర. యావరేజ్ గా దీని గురించి అయితే తెలుసుకుందాము. నన్ను అడుగుదాం, ఈ ఆవు ఎంత? రఫీక్ ఇది హెచ్ఎఫ్ క్రాస్. వీళ్ళ ఎండకి వాతావరణానికి మనకి వీళ్ళకి 45 ఉంటుంది ఎప్పుడు. వీళ్ళకి 45 ఉంటుంది ఎప్పుడు కూడా. 45 డిగ్రీ ఉంటుంది ఎప్పుడు ఎండ. అట్లా ఎండ కూడా కట్టుకునే కెపాసిటీ ఆవు ఉంది కాబట్టి వీళ్ళకి ఇట్లా ఆవులు ఇచ్చినాం. 40 వరకు ఉంటుంది ఆ పక్క. క్రాస్లు మొత్తము ఈ ఆవులన్నీ ప్యూర్ హెచ్ఎఫ్ ఏది లేదు, అన్ని మొత్తం హెచ్ఎఫ్ క్రాస్లే. ఎందువల్ల ఇచ్చినామంటే వీళ్ళు ఈ వాతావరణాన్ని బాగా తట్టుకుంటాయి, పెడతాయి అని ఆవులు ఇస్తాం. ఇది ఎన్నో ఈత? ఇది మూడో ఈత. కొత్త కళ్ళు వచ్చింది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? వారం 10 రోజులు ఉంటుంది. వారం 10 రోజులు అయితే పట్టొచ్చు. చూడొచ్చు ఇది యావరేజ్ గా 10 లీటర్లు, అన్ని యావరేజ్ గా 10 లీటర్లు, యావరేజ్ తో 10 లీటర్లు అయితే ఇస్తుంది. ఇవ్వడం జరిగింది. వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. కన్ను పోయినా మీది జవాబారి. ఓకే, ఇది హెచ్ఎఫ్ కొద్దిగా హోలిస్టన్ మిక్స్డ్ బ్రీడ్. ఇది మూడో ఈతేనా? ఇది మూడో ఈతే. ఇది హెచ్ఎఫ్ మిక్స్డ్ బ్రీడ్ ఆవు. ఇది ఎన్నో ఈత? రోజు మీద 25 లీటర్ పాలు వస్తుంది. రోజు మీద 25 వస్తుంది. హెవీ బాడీ క్రాస్ టైప్ మిక్స్ ఉంది కాబట్టి పెద్ద రకం ఆవు. క్యారెక్టర్ ఉంటుంది. లైన్ గ్యాప్ ఈ టైప్ ఉంటే మనకి రైతులు చెడిపోకుండా క్వాలిటీ ఉంటుంది. ఆవు క్వాలిటీ బాగుంది, పెద్ద రకం ఆవు. ఇది 6 పళ్ళు దొబ్బింది. ఇది 6 పళ్ళు దొబ్బింది. కొత్త కడలు వచ్చింది. మూడో ఈత. మనకి ఫస్ట్ లాక్టేషన్ లో పాలు రావు, సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ లో పాలు వస్తాయి. పాలు వచ్చేది. మనకి రైతు ఇంప్రూవ్మెంట్ కావాలంటే సెకండ్ థర్డ్. ఓకే, ఇది రెండో ఈత. ఇది రెండో ఈత ఆవు. ఇది కూడా కొత్త కడలు వచ్చింది. కడలు అయితే రావడం జరిగింది. రెండో ఈత. ఈనేదానికి ఎన్ని రోజులు? 10 లీటర్లు వస్తుంది. రోజు మీద 20 లీటర్ పక్కా వస్తుంది. రోజు మీద 20. రోజు మీద హెచ్ఎఫ్ రోజు మీద 20 లీటర్ పాలు వస్తాయి. రోజు మీద 20 లీటర్లు పాలు వస్తాయి. ఈనేదానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? వారం లోపల. అన్ని వారం రోజుల లోపల, వారం 10 రోజుల లోపల మొత్తం అన్ని అంతే ఈనేయచ్చు. చూడొచ్చు గ్యాపులు బాగున్నాయి అన్నోళ్ళ దగ్గర. అంటే యావరేజ్ గా ఒక్కో ఆవు 85,000 పడడం జరిగింది. అన్నోళ్ళకైతే ఇవ్వడం జరిగింది. ఇది హెచ్ఎఫ్ అండి. ఇది ఎన్నో ఈత? ఇది క్రాస్. మనకి 2-3 రోజుల లోపల ఉంటుంది. 2-3 రోజుల లోపల ఎంత చూడొచ్చు. గ్యాపులు కూడా బాగున్నాయి. సైజ్ రెండో ఈత. ఇదైతే మనము మొత్తం యావరేజ్ లెక్కలో పళ్ళు వచ్చి 6 పళ్ళు. యావరేజ్ గా 85,000 అయితే పడడం జరిగింది. చూడొచ్చు మంచి క్వాలిటీ గల ఆవులు ఇవ్వడం జరిగిందండి. వీళ్ళైతే ఆవుల్లో కూడా క్వాలిటీస్ చూడొచ్చు మీరు, బాగున్నాయి. ఇది మిక్స్డ్ బ్రీడ్. ఇది నెంబర్ 1 బ్రీడ్. ఇది నెంబర్ 1 బ్రీడ్. హెచ్ఎఫ్ లో ఈ ఆవు కలిస్తేనే వాళ్ళకి బ్రీడ్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది కాబట్టి యాక్చువల్ గా దీనికి పాల మచ్చలు అంటారు కదా, పాల మచ్చలు కూడా బాగుపడినాయి. చూడొచ్చండి. అటర్ బాక్స్ కూడా నెంబర్ 1 గా పడింది. ఆర్డర్ కూడా బాగుంది. వారం పట్టొచ్చు కదా? ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్ పడుతుంది. 25 లీటర్స్ పక్కా వస్తుంది. 25 లీటర్స్ చెప్పినామంటే అన్ని హెవీ మిల్కర్స్లే, కానీ మనం 10 లీటర్స్ కరెక్ట్ గా ఇస్తాయని చెప్పినాం. యావరేజ్ గా 10 లీటర్లు పక్కా వస్తుంది. ఇది సెకండ్ లాక్టేషన్.
6 పళ్ళతో అయితే ఉంది. చూడొచ్చు, లూజ్ ఉంది. ఒక వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది. చూడొచ్చు. సింధీ క్రాస్ అంటారు. సింధీ క్రాస్, హెచ్ఎఫ్ లో సింధీ, 2 మిక్స్డ్ బ్రీడ్. 3 జాతులు మిక్స్ ఉంది. హోలిస్టన్ 3 జాతులు మిక్స్ ఉంది. మరి ఎటువంటి పరిస్థితుల్లో కూడా 9-10 తగ్గదు. 9-10 తగ్గదు. ఇది ఎన్నో ఈత? ఇది సెకండ్ లెక్చర్. ఇది వచ్చి 20 రోజులు పడతాయి. 20 రోజులు లూజ్ అయితే ఉంది. 20 రోజులు పడుతుంది. బ్రీడ్ అయితే మంచి బ్రీడ్లు అయితే ఉన్నాయండి అన్నోళ్ళ దగ్గర. అషు డైరీ ఫామ్. ఈ ప్రకారంగా ఈ క్వాలిటీ తీసుకొని పోయిన రైతులు చెడరు. మనం ఏ క్వాలిటీకి ఆ రేటే ఇస్తాం. రేట్ అనేది రేట్ గురించి వస్తే ఏ క్వాలిటీకి ఆ రేటే ఉంటది. కానీ అన్నోళ్ళు చిన్నవి పెద్దవి కలిసి కొన్నారు కాబట్టి ఒకే రేంజ్ లో ఇచ్చినాం. 85,000తో తలకాయ ఇచ్చినాం. తలకాయ ఒక్క ఆవు 85,000. చూడొచ్చండి, ఆవులు మంచి క్వాలిటీ గల ఆవులు ఇక్కడైతే ఉన్నాయి. 6 అయితే బయటకు వెళ్తున్నాయి. అనంతపురం జిల్లా వాళ్ళ అన్నోళ్ళు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు. మనకి ఏ ఆవుకి ఆ ఆవు ధర ఉంటుంది. 60,000 తీస్తాం, 70,000 తీస్తాం అని మనం ఎప్పుడు చెప్పం. 10 లీటర్ పాలు ఉంటే ఖచ్చితంగా మనకి 80 నుంచి 85,000 పెట్టాల్సిందే. ఫస్ట్ క్వాలిటీ ఉంటది. ఎప్పుడుగా ఫస్ట్ క్వాలిటీ ఉండదు. సెకండ్ క్వాలిటీ అనేది ఉండదు. ఏం పోయినా కూడా మనకి సన్ను పోయినా గుడ్లమా వెళ్ళినా గ్యారెంటీ ఉండదు. గ్యారెంటీ ఉంది మీ దగ్గర. గ్యారెంటీ. ఓకే. మీ ఫోన్ నంబర్ 9515 088 957. చూడొచ్చండి, అన్నోళ్ళ దగ్గర ఎప్పుడు ఉంటాయా మీ దగ్గర ఆవులని? 365 రోజులు ఎప్పుడు ఉంటాయి. ఎవరన్నా రావాలంటే మీ నెంబర్ని సంప్రదించి మీకు ఫోన్ చేసినట్టయితే మీరు డీటెయిల్స్ అనేది చెప్తారు. అషు డైరీ ఫామ్ అండి. చూడొచ్చు, అన్నోళ్ళది డైరీ ఫాము. లోపల అయితే ఈ విధంగా ఉంది. చూడొచ్చు, ఆవులు అయితే ఇప్పుడే లోడ్ ఎక్కిచ్చారు. కొన్ని అయితే నిన్న వాయు వెళ్ళిపోవడం జరిగింది. దూడను అయితే కట్టేయడం జరిగింది. చూడొచ్చు.